హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారనమాట. మరి తన గురించి చెప్పాలంటే టిక్ టాక్ టైం నుంచి ఎన్నో ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేస్తూ టిల్ ఇప్పటి వరకు మన ఇన్స్టాగ్రామ్ యూస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆవిడని అభినందిస్తూ ఉంటారనమాట. మరి ఆవిడ ఎవరో కాదు, మన రేణుకమ్మ గారు. మరి ఆవిడతో మాట్లాడి అండ్ అలాగే ఆవిడకి నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. అండ్ మెయిన్గా తను బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎలాగన్నా వెళ్ళాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. మన తన జర్నీ ఏంటి అనేది ఆవిడ మాటలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తేరా. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారా? బాగున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మీ ఫుల్ నేమ్ ఏంటి? రేణుకాయేనా? అంటే రియల్ నేమ్ ఏమన్నా? రేణుక. రేణుక. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కరీంనగర్ నుంచి. కరీంనగర్ నుంచి. అంటే ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లోనే ఉంటా. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అంటే ఎంతవరకు చదువుకున్నారు అట్లా? నేనేం చదువుకోలేదు, అప్పుడు బాలశిక్ష చదువుకున్నా. ఓకే. చదువుకోకపోయినా సరే నియర్లీ 76.8K ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మో. అప్పుడు టిక్ టాక్ లో 15 లక్షల దాకా ఉండేది. 15 లక్షలు అప్పుడు చాలా బాగా, ఇంకా ఇప్పటికన్నా అప్పుడే బాగుండే. ఓకే. అందరూ బాగా ఆదరించేవారు. అవునవును. ఫాలోవర్స్ అంటే అమ్మ 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 అని అంటారు. అందరు అమ్మాయి అంటారు. నాకన్నా వయసు అయినా, పెద్దోళ్ళైనా, వయసుకు చిన్నోళ్ళైనా అందరు అమ్మాయి అంటారు. ఓకే. అంటే ఎందుకు అమ్మ అని పిలుస్తారు? అంటే ఏమన్నా ఉందా? మీరు వాళ్ళని ఏమైనా అట్రాక్ట్ చేస్తారా? అట్లానేం లేదు. అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం పర్సనల్ విషయాలన్నీ నాకు చెప్పేవారు. వాళ్ళకు అమ్మలాగా ధైర్యం చెప్పేది. జీవితం అంటే ఇలా ఉంటది, ఇలా ఉంటది, కష్టాలు వచ్చినప్పుడు బాధపడద్దు, కుంగిపోకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి, మన పిల్లలనైనా మన కుటుంబాన్నైనా పోషించుకొని బతకాలి ధైర్యంగా అని ధైర్యం చెప్తుంటారా? అలాగనే చెప్తుంటే ఇక వాళ్ళు అరే మా అమ్మలాగా చెప్తుంది, అమ్మ లేని వాళ్ళు కూడా అమ్మ అమ్మ అని పిలిచేవారు. మా ఫోటో పెట్టుకొని అమ్మ అని పాట సెట్ చేసుకొని పెట్టుకునేవారు చాలా మంది. అలా ఇక ఒకరికొకరు అందరు అట్లనే అనుకుంటా పోయేది. అదే పేరు ఇప్పుడు ఇన్స్టాలో కూడా అమ్మ అని అంటారు. గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పక్క వాళ్ళ జీవితంలో పట్టించుకోలేంత టైం ఎవరికి ఉండదు. అంటే బాధలు ఉన్నా సరే, కానీ మీరు వాళ్ళ బాధలు కూడా పంచుకుంటున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అండ్ మీ ఇన్స్టా రీల్స్ లో కూడా చూసాను, చాలా మంది మీకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే బిగ్ బాస్ 9లోకి ఎలా అన్నా వెళ్ళాలి అని చెప్తూ మీ వంతు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే మరి బిగ్ బాస్ జర్నీ ఏంటి? అంటే ఎందుకు వెళ్ళాలనిపించింది బిగ్ బాస్ లోకి? అంటే నాకు నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. శివ సినిమా కాడ నుంచి నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం, పెద్ద ఫ్యాన్. కానీ ఎవరికి తెలియదు. అప్పుడు సెల్లులు లేవు కదరా, టీవీలు కూడా లేవు అప్పుడు. టీవీలు లేవు, సెల్లులు లేవు. టీవీలు ఉన్నా కూడా ఎవరో బాగా గొప్పోళ్ళ ఇంట్లో ఉండేది. మా లాంటి వాళ్ళకు టీవీలు అంటే కూడా అప్పుడు తెలియదు. థియేటర్లో సినిమాలు పడితే ఏమన్నా ఊర్లల్లో ఇట్లా బుర్ర కథలు కానీ సినిమాలు కానీ వేసేవారు కదా అప్పుడు. అట్లా పోయి చూసేవాళ్ళం. అప్పుడు ఇవన్నీ తెలియదు కాబట్టి ఇప్పుడు అన్నీ వచ్చినాయి కాబట్టి మన మనసులున్న అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఒక వీడియో కూడా చూసాం రీసెంట్ గా, నాగార్జున గారి ఫోటోని దేవుడి దగ్గర పెట్టి దండం పెడుతున్నారు. అంటే ఎందుకు అట్లా? అంటే అన్నయ్య అని నిర్ణయించుకున్నా. నాగార్జున సార్ ఒక అన్నగా. నాకు శివుడు అంటే బాగా ఇష్టం, అంజన్న అంటే ఇష్టం. ఇక నాకు శివుడు నాకు చాలా జీవితాన్ని ఇచ్చిండు. ఎన్నో కష్టాలలోకి వెళ్ళి నన్ను బయట పడగొట్టి ఒక మంచి జీవితాన్ని ఇచ్చిండు కాబట్టి శివుడు అంటే ఇష్టం. ఆ శివునితో పోల్స్తున్నా మా అన్నయ్యను, నాగార్జున సార్. అంత అభిమానం. ఎందుకంటే ఆయన సినిమాలు చూసి నా జీవితంలో కొన్ని కష్టాలు మర్చిపోయినా, నవ్వుతూ గడిపేసేది సినిమా చూసి. కంపల్సరీ ఆయన సినిమా పడ్డాక 10 రోజుల కన్నా 15 రోజుల కన్నా టైం తీసుకొని పని పోగొట్టుకొని చూసేదాన్ని పోయి థియేటర్లలో. కొంతమంది ఈ పనులు చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఉంటా అనుకుంటారు. అలా మీకు మన నాగార్జున గారి సినిమాలు చూస్తే పొద్దున 7 గంటలకు పోయి 2 వరకే పని కంప్లీట్ చేసుకొని 2 గంటలకు పోయి అప్పుడు ₹2 టికెట్ మా అప్పుడు. ఆ పని కైకిలు చేసుకొని సినిమాకి వెళ్ళి కరెక్ట్ 5 గంటలకు మళ్ళీ ఇంట్లో ఉండేది. రోజు వెళ్ళేవారు అట్లా? అట్లా పనికి రోజు సినిమా కాదు, ఇట్లా అనుకొని నెలకు ఒకసారి, ఇట్లా 15 రోజులకు ఒకసారి మూవీ పడితే పోయేది. అట్లా ఇటు పనికి పని చేసుకునేది, సినిమాకి పోయేది. ఓకే. ఇప్పుడు ఒక వీడియోలో కూడా నాగార్జున గారు మీతో మాట్లాడాలి, నేను నా బాధలు చెప్పుకోవాలన్నారు కదా. అంటే ఏం మాట్లాడాలి? అప్పుడు ఆడియన్స్ గా పోకముందు నా 8 బిగ్ బాస్ కు ఆడియన్స్ గా పోయినా కదా, ఆ పోకముందు ఆ వీడియో పెట్టిన. అన్నయ్యన ఎట్లా అయినా కలవాలి, చూడాలి, ఒక సెల్ఫీ తీసుకోవాలని బాగా ఏడ్చేది, బాధపడేది. నేను బతికిన అన్ని రోజులన్నా ఒక్కసారి చూడకపోతున్నా, కలవకపోతున్నా నా అభిమానిని అని బాధపడి వీడియో పెడితే ఆ వీడియో అందరు షేర్ చేసిండ్రు. ఆ వీడియో షేర్ చేస్తే వాళ్ళు నాకు మెసేజ్ పెట్టిర్రు,
ఏజెంట్. అమ్మ రాండ్రి మీరు బాధపడకండి అన్న వల్ల నేను పోయినా కానీ అన్నయ్యతో మాట్లాడలేకపోయినా చూసుకుంటూనే ఉన్నాయి. నాకు చూస్తే సంతోషం అనిపించింది. ఇక అప్పుడు కొంచెం అన్నయ్య కొంచెం బిజీలో టెన్షన్లో ఉన్నాడు అని ఇక ఫోటో కూడా తీసుకోలేకపోయినా వాళ్ళు ఉండి చెప్పిండ్రు ఇట్లా సార్ ఇప్పుడు టైం లేదు, కొంచెం టెన్షన్లో ఉన్నాడు, అమ్మ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశం వస్తుంది, నువ్వు బాధపడకని చెప్పిండ్రు వాళ్ళు. అంటే ఎప్పుడు టీవీలోన సినిమాలోన చూసే మన నాగార్జున గారిని సడన్ గా చూసేసరికి నాకు అసలు ఏం అనిపించడు, ఎక్కడిది అన్నం చూసుకుంటూనే ఉన్నా నేను. ఆ ప్రోగ్రామ్ గా చూసేది నేను ఆడియన్స్ గా విన్నప్పుడు. మైక్ మాట్లాడవని ఇస్తే కూడా నేను మాట్లాడలే, పక్క ఫోన్ అమ్మాయికి ఇచ్చిన అన్నయ్యని చూసుకుంటూనే ఉన్నా ఇట్లా నమస్తే పెట్టుకుంటా. ఆ వీడియో మేము కూడా చూసా, అసలు ఫేస్ అలా ఇట్లానే నవ్వుకుంటుంటున్నా నేను. ఇక అన్ని మర్చిపోయినా, నిజంగా చెప్తున్నా, నాకు చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం. ఏదో నేను ఫేమస్ కావాలనో నాకు గొప్ప పేరు రావాలి, నాకు అవకాశాలు రావాలని కాదు. ఈ వయసులో అప్పుడు ఏం లేవు కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నా. దాన్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు, నాకు చెడు కామెంట్ పెట్టదు. ఎందుకంటే నా సంతోషాన్ని నేను బయట చెప్పుకుంటున్నా. అది అవుతుందా కాదన్న దేవుడి నిర్ణయం. నేను ప్రయత్నిస్తున్నా 9 బిగ్ బాస్కి వెళ్ళాలని. ఇప్పుడు మరి 9 బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? ఇక అన్న ఉన్నాడు కదా, జనాలల్లా మంచి పేరుంది, నేను పోయి ఒక చిన్న అవకాశాన్ని పొందాలి, ఆ సంతోషాన్ని నెరవేర్చుకోవాలి. అమ్మ అప్పటి నుంచి టిక్ టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు అందరికి ఆదర్శంగా నిలబడ్డది, మంచి మాటలు చెప్పింది, ఇలా కూడా సాధించింది. వాళ్ళ అన్నయ్యని కలిసింది, బిగ్ బాస్ అంటే ఇష్టం కదా, బిగ్ బాస్ కూడా పోయింది. ఇలాగ అమ్మలాగా అందరూ ఇలాగ కష్టపడాలి, ఇట్లా సంతోషాలను గెలవాలి, ఆ ధైర్యాన్ని కోల్పోకుండా జీవితాన్ని ఇట్లా పూల బాటగా అది నడిపించుకోవాలి అని ఇది ఒక ఆశ, అంతేగాని ఏ ఆశ లేదు నాకు. ఇక్కడ ఎట్లుంటే అట్లా జరుగుతుంది. రేపు 9 బిగ్ బాస్ పోకుండా నేను బాధపడా. అంటే మీరు ఒక వీడియోలో చూసాను, చాలా ఏడ్చారు 9 బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అని. అంటే ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? అది ఆనంద బాష్పాలు, అంతే, ఏం లేదు. అంటే అన్నకు నా మీద ఇలాగనన్నా దయ ఉడుతుందేమో అని నా ప్రేమ బయటికి చెప్పుకుంటాను. అన్న ప్రేమ అంతా బయటికి కన్నీరు దార చెప్పుకుంటాను. ఎక్కడో పాయింట్ ఆఫ్ టైం నాగార్జున గారు చూడరా, అరే అమ్మ ఈ వయసుకైనా నన్ను ఇంత అభిమానిస్తుంది, కనకరించకపోతాడా దేవుడు అని, అంతే, ఏం లేదు. ఒక నాగార్జున గారు వచ్చి మీతో మాట్లాడి ఫోటో తీసుకుంటే మీ రియాక్షన్ ఎలా ఉంటది? చాలా సంతోషం, నాకు ఆ శివుడు దిగి వచ్చినంత సంతోషపడతా. ఎందుకంటే ఆ శివుడు ఉన్నాడు నాందు అని మనసులో తృప్తి పడతా. నా జన్మ ధన్యమైంది. అందరికి సాధ్యం కావు కదరా. అది ఇప్పుడు మీరు ఇన్స్టాలో కొన్ని వీడియోస్ కూడా మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అంటే అవన్నీ మీకు అప్పటికప్పటికి రాసుకుని మీ ఏదైనా వీడియో చూసి మాట్లాడతారా, లేదంటే మీ మైండ్ లో వచ్చిన? నాకు నేను బాలశిక్ష చదివిన కదా మమ్మీ, నేను గట్ల చదువుడు ఇవన్నీ వేరే వాళ్ళ వీడియోలు ఈని నేర్చుకున్నాడు కాదు, నా ఆలోచనతోని ఊహించుకొని అరే జీవితం అంటే ఇట్లుంటది, కొందరి జీవితాలు ఇలా ఉంటాయి, కొందరు క్షేత్రాల జీవితాల్లో ఆలోచించకుండా జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు, ఇలా ఉండాలి అని కొన్ని నేను చెప్తా. ఇన్నవాళ్ళు, నా మాటలు విన్నవాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వినని వాళ్ళు కేవలం వాళ్ళ ఇష్టం. అది మనం అందరికి నచ్చాలని ఏం లేదు, మన మాటలు అందరు వినాలని ఏం లేదు, అంతే కదా. మన మనసులున్న భావాలు వాళ్ళకి చెప్తున్నాం, మంచి మాటలు. ఇప్పుడు సోషల్ మీడియా అంటే మనల్ని ఎంత ఇష్టపడతారో మనల్ని చూసి అసహించుకునే వాళ్ళు, లేదంటే తక్కువ చూసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక బ్యాడ్ కామెంట్స్ చేస్తారు అని, అలాంటి కామెంట్స్ చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకు ఇప్పటి వరకు టిక్ టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు బ్యాడ్ కామెంట్స్ అన్నది ఎప్పుడు రాలే. ఈ 9 బిగ్ బాస్కి వెళ్తా అన్న కాడ నుంచే నాకు బ్యాడ్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఈ రోజులల్లో మంచితనానికి చోట్లేదు, మంచికి సపోర్ట్ ఇవ్వరు, నిజాయితీ ఉన్నోళ్ళను సపోర్ట్ చేయరు, గుర్తించరు. ఎన్ని రోజులు నేను ఎట్లా ఉన్నానో అట్లనే ఉన్నా, కొంచెం నా మనసులో ఉన్న సంతోషాన్ని వాళ్ళతో పంచుకుంటే వాళ్ళు ఓర్చుకోలేకపోయి చెడు కామెంట్లు పెడతారు. అంటే మనసులో ఒకటి పైకి ఒకటి ఉంటుంది జనాలల్లా అన్నది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే నేను మంచికే కదా నేను చేసేది, అమ్మ 10 మందిలో కనబడాలి, అమ్మ సాధించుకుంది, అమ్మ ఇంత కష్టపడ్డది వీడియోలల్లో, వాళ్ళకి తెలియాలి నాలాగా వాళ్ళ జీవితాలు కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలనే నేను ఈ ప్రయత్నం.
అంతేగాని నాకు దేని మీద ఆశ లేదు ఎక్కువ. ఇది సంపాదించాలని ఇంట్లో ఫేమస్ కావాలని ఏం లేదు. వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టినా నేను ఏం పట్టించుకోను. ఎందుకంటే నా బిడ్డలు వాళ్ళు, నేను నా బిడ్డల్లాగానే భావిస్తున్నా. ఎందుకంటే అందరికీ మనం అర్థం కావు కదా, అందుకోసం అర్థం అవ్వాలని కూడా లేదు. మనల్ని నచ్చిన వాళ్ళు, మనల్ని అభిమానించే వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు, అర్థం చేసుకుంటారు. ఇక మనం అందరికి అర్థం కావు కదా, అలాంటి వాళ్ళు పెట్టుకొని వాళ్ళ తుర్తికి. దాంట్లో కూడా నేను బాధపడను. అది అవకాశం వస్తేనేమో సంబరపడతా, అవకాశం రాకుండా నేను ఇలాగనే సంతోషంగా ఉంటా. ఎక్కడ చిన్న ఆశ అన్నది బయట చెప్పుకోవాలి. ఒకవేళ అదృష్టం ఉండి పోతా కావచ్చు, వాళ్ళ ప్రేమ వాళ్ళనే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా. నాకు నేనైతే పోలేను కదా. అవును, అది ఇప్పుడు కామెంట్స్ పక్కన పెడితే చాలా మంది ఆడవాళ్ళు, మీ ఊరు వాళ్ళే ఇట్లా కరీంనగర్ అమ్మాయి రేణుకమ్మని సపోర్ట్ చేయండి అని, మీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం అసలు చాలా గ్రేట్. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకు ఏం చెప్తా అంటే, ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా కదా, ఒకవేళ నేను బిగ్ బాస్కి వెళ్తే వీళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళ మేలు ఎప్పుడు మర్చిపోను, వాళ్ళని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటా. ఆ సంతోషంతోనే ఉంటా నేను. ఇవాళ మనం వాళ్ళ సపోర్టు నాకు లేకున్నా నా కష్టంతోనే నేను ఎదిగిన వాళ్ళతో నాకు సంబంధం లేదని ఆ ఫీలింగ్తో ఉండ. వాళ్ళు ఒకవేళ నేను 9 బిగ్ బాస్కి వేయినా పోకున్నా వాళ్ళ ప్రేమ అభిమానాలు నాకు ఎప్పుడు ఉంటాయి. నాళ్ళ విన నా ప్రేమ ఎప్పటికి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు యాక్టింగ్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ అదేం లేదు, రీల్స్ చేస్తా ఉంటారు కదా, సో అట్లా యాక్టింగ్ ఏమన్నా? మీరు నా వీడియోలు పూర్తిగా చూసి ఉంటారు. ఎల్లనన్నా నేను యాక్టింగ్ చేయలేదు, అలాంటి వీడియోలు నాకు నచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా అంటే కొంతమంది ప్రోత్సహిస్తారు, కొంతమంది వద్దు అంటారు. అట్లా మీ లైఫ్ లో మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా వద్దు అన్నారు, ఎందుకు వీడియోస్ చేస్తున్నారు? అప్పుడు ఏం చెప్పారు వాళ్ళకు? మా ఆయనే చెప్పిండు, ఎందుకంటే ఆమె ఎంజాయ్, ఆమె ఆ వీడియోలతోనే సంతోషంగా ఉంటుంది, ఆమెకి హెల్త్ బాగుండదు కదా అని ఆయన చెప్పుకొచ్చిండు. నాకు లేని బాధ మీకెందుకు, ఇష్టం ఉంటే ఆమెతో మాట్లాడండి, లేకుంటే మాట్లాడకండి. ఆమె చెడుగానైతే చేస్తలేదు, ఆమె సంతోషంగా ఉంటుంది ఆ వీడియోలతోనే, హ్యాపీగా ఉంటుంది, ఆమె హెల్త్ బాగుండదు. ఆ గోళీలు వేసుకోవడం కూడా మర్చిపోయినా నేను. నిద్ర మాత్రం వేసుకొని పండుకునేదాన్ని. అవునా? అప్పుడు యాక్సిడెంట్ అయ్యి హెల్త్ బాగలేక. అమ్మ వాళ్ళ ఇంటికి పోయిరాంగా ఆటోలు వస్తా అంటే టాటా సుమో గుద్దితే తల వలిగింది, ఇక్కడ కొట్టుబడ్డాయి, ఇది ఇరిగింది నాకు జబ్బ. ఇప్పటికీ నరాలు తేలుతాయి. అంటే ఎప్పుడు జరిగింది ఇది? 15 సంవత్సరాలకి. అప్పటి కాడి నుంచే నాకు ఇన్ని మందులు వాడినా కూడా నయం కాలే. నిద్ర మాత్రలు వేసుకునే టైంలో నాకు టిక్ టాక్ పరిచయం అయింది. అలా అట్లనే కంటిన్యూ హ్యాపీగా ఉంటున్నా. అంటే మా ఆయన నా సపోర్ట్. నిజంగా పెళ్లికైన ఆడవాళ్ళకి తల్లిదండ్రుల సపోర్ట్ ఎంత అవసరమో, పెళ్ళైన తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఉంటే మాత్రం జీవితం బాగుంటుంది, ఇద్దరు హ్యాపీగా ఉంటారు. కానీ ఒకరు సపోర్ట్ లేకున్నా ఒక్కరిదే సపోర్ట్ ఉంటే జీవించలేరు. ఇద్దరు సపోర్ట్గా ఉండాలి, ఒక్కరి కాకుండా ఒక్కరన్నా అర్థం చేసుకోవాలి. ఇద్దరు సేమ్ ఉంటే జీవితం ముందుకు నడవదు, గొడవలతోనే అక్కడనే ఆగిపోతుంది. ఒకరు ఏదన్నా ఓపికతో ఓపిక లేక ఏదన్నా అన్నా కూడా మనం ఓపికతో భరించుకోవాలి. తర్వాత వాళ్ళ కోపం చల్లారినాక మనల్ని అర్థం చేసుకుంటారు. అట్లున్నప్పుడే జీవితం బాగుంటుంది. నువ్వెంత నేనెంత అంటే ఆ జీవితం అక్కడనే ఉంటుంది. ఎవరి సంతోషాలు వాళ్ళకు అక్కడనే ఆగిపోతాయి. ఒకరిని అర్థం చేసుకున్నప్పుడే జీవితం బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీకు బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళాలని కోరిక ఉంది కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఛాన్స్ వచ్చింది బిగ్ బాస్ 9లోకి వెళ్ళడానికి, మీ రియాక్షన్ ఏంటి? అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఎలా ఉంటారు? ఎలా ఉంటా? ఒక అమ్మలాగానే ఉంటా, అమ్మలాగానే ఉంటా. ఇక మనం ఇంత కష్టపడ్డందుకు, అవకాశం వచ్చినందుకు సంతోషంగానే ఫీల్ అవుతా, కానీ అమ్మలాగానే ఉంటా. నాకు అబ్బాయి ఇంత అవకాశం వచ్చిందని ఇట్లా ఫౌడ్ ఉంచుడు ఏంటిది ఇట్లా ఉండ. అమ్మ బయట ఎట్లున్నానో అందులో అట్లనే ఉంటా. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ని అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు, బిగ్ బాస్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం రీసెంట్ గా బిగ్ బాస్ లో చూసాం, పల్లవ్ ప్రశాంత్ రైతు బిడ్డగా ఒక కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వెళ్ళారు. సో అంటే అతన్ని చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారు ఇట్లా వెళ్ళాలి? నేను అసలు అలాంటి ఆలోచన ఇప్పుడు కాదు మమ్మీ. ఏ విషయంలో
నేను బయట వాళ్ళే ఊహించుకోను. ఊహించుకోరు. నా నిర్ణయం, నా సొంత నిర్ణయమే నేను ఊహించుకుంటా. నా మనసుకు నచ్చినాయే, అది ఫెయిల్ కాని పనే సక్సెస్ కావాలనే కోరుకుంటా. మంచి పనులే చేస్తాను నేను. మంచి పనులు వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తుర్రు, నేను అట్లా కావాలి ఇట్లేదు కావాలని అలాంటి ఆలోచన ఉండదు. నా సొంత నిర్ణయం ఇది. నాకు అప్పటి నుంచి శివ సినిమా కాడ నుంచి నాగార్జున సార్ అంటే ఇష్టం కాబట్టి, 4వ బిగ్ బాస్ నుంచి నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం కాబట్టి ఇట్లా పోవాలనుకున్నా. నేను ప్రయత్నిస్తా, ఒకవేళ ప్రయత్నిస్తే పోతా, పోకుండా నేను బాధపడని నా సొంత నిర్ణయం. మన మంచికే నా సొంత నిర్ణయమేరా. బిగ్ బాస్ అంటే ఎప్పటి నుంచి చూస్తున్నా? సీజన్ 4 నుంచే మీరు చూస్తున్నారు? 4వ బిగ్ బాస్ నుంచి. ఓకే, మరి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా అన్ని చూసారా? అన్ని చూసిన. ఓకే, మీకు ఏది బిగ్ బాస్ అంటే ఇష్టం? ఏ సీజన్ అంటే బాగా నచ్చింది? మొన్న 8 నచ్చింది. ఓకే, మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు గంగవ్వ అంటే ఇష్టం. గంగవ్వ ఎందుకంటే అన్ని కష్టాలు అనుభవించి కూడా అక్కడి వరకు వచ్చింది అమ్మ అంటే. ఆమె రాక మనం అక్కడి వరకు మనం ఉండమో కానీ అంత దేవుంది. కానీ ఆ అమ్మ అంటే ఇష్టం. ఇప్పుడు ఆవిడ ఎంత కష్టపడుతుందో మీరు కూడా అంతే కష్టపడుతున్నారు బిగ్ బాస్ లోకి వెళ్ళాలని కానీ, లేదంటే నాగార్జున గారిని చూడాలని కానీ. మీ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది మీరు ఎంత మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని చెప్పి. ఖచ్చితంగా మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. సో మరి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అందరూ అభిమానించే వాళ్ళకైనా, నా బిడ్డలకు కొడుకులకు నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. నన్ను సపోర్ట్ చేయండి. నేను మీ మేలు ఎప్పుడు మర్చిపోను. ఈ అమ్మను గుర్తుపెట్టుకొని నన్ను ఆదరించమని కోరుకుంటా. ఓకే, మరి ఇప్పటి వరకు మీరు ఇన్స్టా రీల్స్ లో చాలా కొటేషన్స్ చెప్పారు కదా, ఒక కొటేషన్ మాకేమన్నా చెప్తారా? మీకు బాగా నచ్చినది ఏదన్నా? ఇప్పటికిప్పుడు రావు కదరా. ఇప్పటికిప్పుడు రావు కదా. బాగా వైరల్ అయిన వీడియో ఏమన్నా ఉందా మీకు బాగా ఎక్కువ? ఒకటి ఏంటంటే, మనల్ని ఇష్టపడే వాళ్ళను మనం దూరం చేసుకోవద్దు. మనం అంటే ఇష్టం లేని వాళ్ళను మనం దగ్గరికి చేసుకోవద్దు. మనం అంటే ఇష్టం లేని వాళ్ళను మనకి ఇష్టం ఉండి దగ్గర చేసుకుంటే మన జీవితాన్ని కోల్పోతాం. వాళ్ళ అవసరానికే మనల్ని ఇష్టపడతారు. అక్కడ మన విలువ తగ్గిపోద్ది, మన ప్రేమ వృధా అయిపోద్ది. అది బంధమే గాని ప్రేమే గాని ఎప్పుడే గాని మనల్ని ఇష్టపడే వాళ్ళనే ఇష్టపడాలి, ప్రేమించాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఇన్స్టెంట్ గా చెప్పారు. మనం ముందు కూడా మాట్లాడుకోలేదు, అందుకే నేను కూడా నాకు ఇప్పుడు అనిపించింది ఇన్స్టెంట్ గా మీరు ఏం చెప్తారా అని. ఇన్స్టెంట్ గా చాలా బాగా చెప్పారు. ఆ బంధం కలకాలం ఉంటది. అది ఫ్రెండ్షిపే గాని ప్రేమే గాని బంధమే గాని అది కలకాలం ఉంటది. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, ఆ ప్రేమ ఇంకా పెరుగుతుంది. అవును, చాలా మందికి తక్కువ అది మనల్ని ఇష్టపడేటోళ్ళు దొరకడం. అవును, నిజం. కొందరు అనుకుంటారు నాకు ఇష్టమైన వాళ్ళే దొరకాలే, అది ఫ్రెండ్షిప్ అయినా బంధం అయినా అనుకుంటారు. అది తప్పు. మనల్ని ఇష్టపడే వాళ్ళతోనే మనం ఉంటే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటది. మనం చిన్న చిన్న పొరపాట్లు చేసినా సర్దుకుపోయి మనతో ఉంటారు. చాలా బాగా చెప్పారు. అది జీవితం అంటే. అందం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. మనసే లేకుంటే అందం ఏం పనికిరాదు. ఎన్ని రోజులు ఉంటుంది కానీ మనసు జీవితాంతం ఉంటది. మనం భూమి మీద ఉన్నన్ని రోజులు ఆ మనసు ఎప్పటికి మనతోనే ఉంటది. ఈ మనసే మనకు అన్ని సమాధానం చెప్పుద్ది. మంచి అయినా చెడైనా అన్ని మనసే ఆలోచించేది, తట్టుకునేది. అది. అవును. ఓకే అమ్మ, ఇప్పుడు మీ లైఫ్ లో ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి? మీ లైఫ్ లో మీరు మర్చిపోలేని రోజు? వాళ్ళకి వచ్చి అడిగినావు కానీ ఇప్పుడు నేను అంటే నా లైఫ్లో మా ఆయనతోని కలిసి ఉండడం, మళ్ళా నేను చిన్న చిన్న పొరపాట్లు మాట్లాడినా కూడా ఆయన పట్టించుకోకుండా నన్ను అన్నిట్లో ఎంకరేజ్ చేయడం, నేను సంతోషంగా ఉండాలని కోరుకోవడం, అదే నా జీవితం రా. అదే సంతోషం. నేను ఏం అడిగినా కాదన్నాడు. ఒకవేళ అప్పుడే కోప్పడతాడు, అప్పుడే మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. అదే నా జీవితం, సంతోషం రా జీవితాంతం. ఇట్లా అర్థం చేసుకొని ఉండే భర్త అసలు ఆ క్షణం గద్దరాయిస్తాడు, మళ్ళీ వెంటనే మళ్ళా నేను అడిగింది నాకు ఇచ్చేస్తాడు. అదే కదా జీవితం. అంతకన్నా మించింది ఇంకేం కావాలి మనకు భర్త. అవును. మరి అదే సంతోషం. మంచి భర్తకి ఇంత సపోర్ట్ చేస్తే మీ హస్బెండ్ కి మీరు మా ఛానల్ తరపు నుంచి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఆయనకి ఎప్పుడు నా జీవితాంతం రుణపడి ఉంటా. నా ప్రేమ ఎప్పటికి ఉంటది. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయన ఆరోగ్యంగా ఉంటే నేను అంత సంతోషంగా ఉంటాను.
అంటే ఏమన్నా ఉందా మీరు మూమెంట్ అంటే ఏడుస్తున్నారు ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని. అంటే అంతా నేనున్నన్ని రోజులు ఆయనకి ఏం కావద్దు, అన్ని దగ్గర చేసి బాధ్యత నాది. భార్య ఉంటే భర్తకు సంతోషం, బాధలైనా కష్టాలైనా అన్ని సగ భాగం భార్య. భార్య విన్నే కదా అన్ని తీసుకునేది. బాధ్యతలైనా కోపమైనా ప్రేమైనా కష్టమైనా భార్యతోనే పంచుకుంటాడు ఏ భర్త అయినా, ఎలాంటి భర్త అయినా. అది మనం అర్థం చేసుకొని ఆయనకు ఓదార్పునిచ్చేది, ధైర్యం ఇచ్చేది భార్య మాత్రమే. అందుకోసమే ఆయనకి ఎప్పుడు నా ప్రేమ అంకితం, ఆయనకు ఎప్పుడు నేను రుణపడి ఉంటా. ఆ దేవుళ్ళ దీవెన ఎప్పుడు ఆయనకు ఉండాలి. ఆయన ఆరోగ్యంగా సంతోషంగా నవ్వుతూ ఉండాలి ఎప్పుడు నేనున్నన్ని రోజులు. ఎవరి జీవితం ఎవరి చేతులు ఉండదు, ఎవరి హౌస్ ఎవరి చేతులు ఉండదు. ఆ దేవుడు రాసిన రోజులు ఆ దేవుడు ఎలా రాస్తే అలా ఉంటుంది. హౌస్ మన చేతులు ఏమి ఉండదు, ఎప్పుడు యక్షణం ఏమైద్దో. కానీ నా భర్త ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. నేను ముత్తైద సాగు చావాలని కోరిక అనేది. అయ్యయ్యో, అంటే అది చాలా అదృష్టం, చాలా మందికి రాదు అదృష్టం. అది నా కోరిక. నేనున్న రోజులు నా భర్త క్యారికాలకు ముళ్ళంటకుండా ఉండాలి, ఆ శివయ్య దీవెనతో హ్యాపీగా ఉండాలి. అది అంతే, అంతకు మించింది ఏది మన ఎంబడి రాదు. ఎవరు గారు మన పిల్లలు మనతో ఉండరు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినరు. ఎవరే గాని ఎంత మంచిగా చదివినా మన పిల్లలు మనతో ఉండరు. మన భర్త భార్య మాత్రమే జీవితాంతం తోడుంటారు. మన ఊపిరి ఆగిపోయేంత వరకు ఒకరికొకరు తోడుంటారు. కొట్టుకున్నా తిట్టుకున్నా అప్పటి మందం ఏదనుకున్నా వీళ్ళే చివరి రాక తోడుంటారు. మధ్యలో ఎవరు వచ్చినా మధ్యలోనే వెళ్ళిపోతారు. భార్య భర్తలు మాత్రమే చివరి రాక తోడుంటారు. అది ఓపికతో ఒకరికొకరు అర్థం చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఆ కష్టాలను ఆ బాధలను నవ్వుతూ స్వీకరించాలి. బాధలు వచ్చినాయని బాధపడద్దు. నా భర్తకి ఈ మాట అన్నాడు, నా భార్య ఇది అన్నది అని ఎప్పుడు బాధపడద్దు. నవ్వుతో స్వీకరించాలి, బుదరకించుకోవాలి. కోప్పడేటప్పుడు కోప్పడాలి, అన్ని మర్చిపోవాలి. మర్చిపోయి జీవించాలి, అదే జీవితం. అవును. ఓకే అమ్మ, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. ఏం చేస్తుంటారు? పెళ్ళిళ్ళైనాయి. అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారా? నువ్వు పర్లేదు అని. అంటే నేను బాగుండాలని అందరికి, నేను నవ్వుతూ సంతోషంగా ఉండాలని. ఎందుకంటే అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నేను చనిపోతా అన్న లెక్క కదా, కోమలకి వెళ్ళిపోయినా కదా. అలాంటి అమ్మను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నా అంటే వాళ్ళ కాపీ కదా. ఎవరికైనా తల్లి ఉండాలని కోరుకుంటారు కదా, తండ్రి కన్నా తల్లి ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. ఎందుకంటే అమ్మ అన్ని భరించుకుంటది, ప్రత్యక్ష దైవం అంట. తల్లి పిల్లలు ఏ తప్పు చేసినా కడుపులో పెట్టుకొని చూసుకుంటది. ఏ తల్లి అయినా, ఎవరి తల్లి అయినా ఒకటే. నాకు తల్లికి ఉన్న ఓపిక ఎవరికి ఉండదు. పిల్లలు తప్పు చేసినా కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, పిల్లల్ని విమర్శించద్దు. కొందరు తల్లి మాట వినక వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. కొందరు తల్లులు పిల్లలకు ఏం చెప్పరు, ఒక డబ్బే కావాలి, నా బిడ్డ ఇలా చదువుకోవాలి, ఈ నౌకరు చేయాలి, ఆ నౌకరు చేయాలి, ఇట్లా పైకి రావాలని గొప్పగా పేరు చూసుకుంటారు. కానీ వాళ్ళ సంతోషాలను వాళ్ళ బాధల్ని వర్తించుకోరు. వాళ్ళ సంతోషాలను వాళ్ళ కష్టాలను వాళ్ళ కోరికలను కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకు జవాబు చెప్పాలి. తల్లులం కదా, అది మన బాధ్యత. మన పేరు కోసమే చూడద్దు పిల్లల్ని, అప్పుడే మన తల్లులం, అదే తల్లి. మరి స్వార్థం కోసం పిల్లల్ని పెంచద్దు. వాళ్ళ ప్రేమను కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు తప్పటి అడుగులు వేస్తే ఇది కరెక్ట్ కాదు బిడ్డ అని మనం చెప్పాలి. చెప్తేనే వాళ్ళు మనకు ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు. వాళ్ళ బాధలు మనకు షేర్ చేసుకుంటారు. ఇక నువ్వు ఊకే కసిరించుకుంటూ బెదిరించుకుంటా ఉంటే వాళ్ళ మనసులో ఉన్న బాధలు కూడా మనకు చెప్పుకోరు, భయపడతారు. వాళ్ళు కుమిలిపోతారు. వాళ్ళు చేసే పనిలో కూడా ఇంట్రెస్ట్ ఉండరు. వాళ్ళ పని ఒక్క కాడు ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఒక్క కాడు ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి తల్లిదండ్రి అని నేను కోరుకుంటాను ప్రతి ఒక్కరు. నిజంగా అంటే మీ వీడియోస్ నేను చూస్తాను, మీరు మోటివేషనల్ గా మాట్లాడి డైరెక్ట్ గా చూస్తే అనిపిస్తుంది ఎంత బాగా మాట్లాడతారా మీరు, నిజంగా ఎంత మోటివేట్ చేస్తారంటే ప్రతి ఒక్కరిని చాలా మంచిగా మాట్లాడుతున్నారు. చేస్తారు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు మమ్మీ, తప్పు చేయని వాళ్ళు అన్నది ఎవరు ఉండరు. ఆ తప్పును సరిదిద్దుకొని ఉండాలి. అవును, ఆ తప్పును మళ్ళీ మళ్ళీ రిపీట్ కానియద్దు కదా. అవును, దానికి అర్థమేమున్న జీవితానికి, మనకు కూడా ఇలువ ఉండదు. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు ఆ పిల్లలకు సర్దిప్పి
మంచిగా ఇట్లుండాలి బిడ్డ అని చెప్పాలి తల్లిదండ్రి. అవును. నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు ఆ తప్పు చేసినావు, నువ్వు ఇంత కష్టపడతా అంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని వాళ్ళని ఇంకా కట్టేసినట్టు చేస్తే వాళ్ళు ఇంకా ఆగమై తిరుగుతారు. వాళ్ళు మన చేతులు ఉండరు. అవును. కొంచెం ఓదార్పు ఇవ్వాలి వాళ్ళకు. అవును, నిజం. మన కష్టం ఏందో మన బాధ ఏందో వాళ్ళకు తెలియజేయాలి. అప్పుడు కొంచెం మారుతారు. అవును. ఇప్పుడు బిగ్ బాస్ 9 లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు కదా, మీ పిల్లలకి మీ హస్బెండ్ వాళ్ళకి ఇష్టమేనా వాళ్ళకి వెళ్ళడం? అంటే చెప్తుంటారా నువ్వు ఇలా చెయ్యి వెళ్తావు, ఇలా చెయ్యి వెళ్తావు? వాళ్ళు ఏం చెప్పరు, అన్ని నాయే. అసలు నా సెల్ కూడా టచ్ చేయరు, ఇట్లా ముట్టరు. ఫోన్ వస్తే కూడా లేవట్టారు. ఎవరిదో ఫోన్ వచ్చింది చూడ అలా అంటారు అంటారు కానీ అది ముట్టరు. మళ్ళీ ఏమన్నా ఏదన్నా ఒత్తితే అగో ఈ వీడియో గిట్ల అయింది, ఆ వీడియో గిట్ల అయింది, అబ్బో తల్లి నీతో నవ్వులు పెట్టుకోవాలి, ఏమన్నా మిస్టేక్ అయితే నా సెల్ ముట్టరు బాబు, భయపడతారు. వాళ్ళు అసలు ఈ యాప్లే చూడరు, వాళ్ళు దూరంగా ఉంటారు, నా సెల్లుకు దూరంగా ఉంటారు. నన్ను ఈ విషయంలో అయితే బాధ పెట్టరు. నా లాంటి పిల్లలైనా భర్త అయినా అందరికి ఉండరు. నిజంగా చెప్తున్నా, నా సంతోషాన్ని కోరుకుంటారు నా పిల్లలు, నా భర్త. నేను ఉన్న రోజులు వాళ్ళకి ఏం కాకూడదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. నన్ను అభిమానించే బిడ్డలు కానీ కొడుకులు కానీ ఓం నమ శివాయ, ఆ శివయ్య దీవెనతో ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉండాలని ఈ రేణుకమ్మ ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఖచ్చితంగా అమ్మ. అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మొత్తం దగ్గర 78,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు ఏమైతే సాధించాలనుకుంటున్నారో, అండ్ మీ ఊర్లో వాళ్ళు కానివ్వండి, మీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా మంది మీరు బిగ్ బాస్ 9 లోకి వెళ్ళాలి, నాగార్జున గారిని కలవాలి అని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. సో మిమ్మల్ని నేను బిగ్ బాస్ 9 అయితే ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, పిలవగానే వచ్చి మా కోసం మాట్లాడినందుకు. థ్యాంక్ యూ.